అసలే సినిమా పరిస్థితి అంతంత మాత్రం. ఇక ఇలాగే సాగితే కష్టం అనుకున్న సమయంలో వచ్చింది కింగ్డమ్. ఇంకేం కాస్త చూడొచ్చు అనుకుంది టాలీవుడ్. అయితే అలాగే సాగితే అది సినీ ఇండస్ట్రీ ఎందుకు అవుతుంది చెప్పండి? థియేటర్ల బంద్ నుండి తప్పించుకున్న తెలుగు పరిశ్రమలో మరో సమ్మెకి సైరన్ మోగబోతోంది. ఇంతకీ ఆ సమ్మె ఏంటి? దానికి మేకర్స్ రియాక్షన్ ఏంటి? లెట్స్ హావ్ అ లుక్. మొన్నటిదాకా థియేటర్స్ బంద్ చేస్తామంటూ భయపెట్టారు డిస్ట్రిబ్యూటర్లు. ఎలాగోలా గట్టున పడ్డామనుకున్న మేకర్స్ కి ఇప్పుడు మరో సమ్మె సైరన్తో చెవులు చిల్లులు పడుతున్నాయి. హీరోలు రెమ్యునరేషన్లు పెంచగా లేనిది మేము మాత్రం బత్తాలు పెంచకూడదా అంటూ ఏకంగా 30% పెంచాలి అంటూ, లేకపోతే షూటింగ్స్ చేసేదే లేదంటూ హుకుం జారీ చేసింది ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. అయితే ఫిల్మ్ ఛాంబర్ వాదన మరోలా ఉంది. పని వచ్చిన వారికి రాని వారికి ఇప్పటికే ఎక్కువ ఇస్తున్నాం, ఇక ఇప్పట్లో పెంచేదే లేదని భీష్మించి కూర్చుంది. దీంతో ఈ గొడవ ఇప్పట్లో సద్దు మణిగేనా లేదా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది సినీ ఇండస్ట్రీ. అయితే పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా చేయటం ధర్మం కాదని, అసలే జనం థియేటర్లకు రాకపోవడం, మరోపక్క ఇప్పటికే పెరిగిన బడ్జెట్లు, ఇలా వీటితోనే నలిగిపోతుంటే ఇప్పుడు ఈ సమ్మె సరికాదు అంటూ వాపోతున్నారు మేకర్స్. అయితే 3 ఏళ్లకోసారి డైలీ వేజెస్ ని రివైజ్ చేయాల్సి ఉన్నా అలా జరగడం లేదని, ఇక ఏమాత్రం ఉపేక్షించేది లేదని డిమాండ్ చేస్తోంది ఫెడరేషన్. చూడాలి మరి మధ్య మార్గంగా ఒక రేటు ఫిక్స్ చేసి అంతా ఆధారికే వస్తారా, లేక ఎవరి దారిన వారు వెళ్లి ఇండస్ట్రీకి మరిన్ని ఇబ్బందులు తెస్తారు. For more videos like this, subscribe Big TV channel.